అవాంఛిత రోమాలతోటి ఏమైనా బాధపడుతున్నారా? అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ తోటి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అలానే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మగవాళ్ళకి ఎటువంటి విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అపోహల్లో ఉన్నారు అని అంటే దానికి ఈ వీడియో సమాధానంగా ఉంటుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మగవాళ్ళల్లో లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తామా? వాళ్ళకి అవాంఛిత రోమాలు అనేటివి ఉంటాయా? ఎక్సెసివ్ బాడీ హెయిర్ అనేది వాళ్ళకు ఉంటుందా అని చాలామంది మగవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి. మగవాళ్ళకి ఒకవేళ ఛాతి పైన ఎక్కువ విపరీతంగా జుట్లు ఉండటం, అలానే చేతుల పైన విపరీతంగా జుట్లు ఉండటం వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలానే పైలోనైడల్ సైనస్ అంటే వెనకాల తుంటి దగ్గర ఉన్న యాబ్సెసెస్ ఫామ్ కావటం, వాటితోటి కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కొంతమంది అథ్లీట్స్ అంటే ప్రొఫెషనల్గా వాళ్ళు స్పోర్ట్స్లో ఉండటం, అలానే జిమ్కి వెళ్తూ వాళ్ళకి షర్ట్ తీసి ప్రాక్టీస్ అది జిమ్ ఎక్సర్సైజెస్ చేయాలనంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండటం, అలానే షార్ట్స్ వేసుకోవాలన్నా కానీ వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు, డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ మార్పులు ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు హెయిర్ ఎక్సెసివ్ ఉన్నప్పుడు, అలానే బియర్డ్ షేపింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అలానే ఇంకొకటి ఐబ్రో షేపింగ్, కొంతమందికి మగవాళ్ళకి థిక్గా ఐబ్రోస్ ఉంటాయండి, వాటితోటి కూడా అది దానికి కూడా ఏమైనా ఆప్షన్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. లేజర్ హెయిర్ రిడక్షన్ ఎలా అంటే దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 5 దశాబ్దాల నుంచి మీకు ఈ ప్రొసీజర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందన్నమాట. ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఒక సెలెక్టివ్ ఫోటోథర్మలైసిస్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అనమాట. ఇది ఎలా పనిచేస్తుందనంటే ఉన్న జుట్లకి మీకు ఆ లేజర్ పడటం తోటి ఆ జుట్ల దగ్గర మీకు అక్కడ అదంతా స్ట్రాంగ్గా ఉండాల్సిన లేజర్ సన్నగా పల్చగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఆ లేజర్స్ ఏం చేస్తాయనంటే జుట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మెలనిన్ని కరిగిస్తుంది, వేడి చేస్తుంది. ఆ కరిగించిన వేడి చేసిన దాంతో ఆ వేడితోటి పక్కన ఉన్న స్టెమ్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఆ స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అవ్వటంతో మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ స్టెమ్ సెల్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు మనకి మళ్ళీ జుట్టు పెరగకుండా స్లోగా అవుతుంది అనమాట. అలా మీకు హెయిర్ థిక్నెస్ తగ్గుతుందండి, అలానే హెయిర్ డెన్సిటీ కూడా తగ్గుతుందన్నమాట. ఇలా మీకు హెయిర్ డెన్సిటీ, హెయిర్ థిక్నెస్ తగ్గటంతో అలా మీకు సన్నగా స్మూత్గా స్కిన్ తయారవుతుందండి. మగవాళ్ళలో ఏంటనంటే నంబర్ ఆఫ్ సెషన్స్ మాటిమాటికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మీరు ఒక సెషన్ మీరు ఒక నెలలో కాకుండా మీరు 3 వారాలకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీరు అలా తీసుకుంటూ రిపీటెడ్గా ఒక 6 to 8 సెషన్స్ మీరు కంటిన్యూస్గా తీసుకుంటే ఆ తర్వాత మీకు జుట్లు అనేటివి చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు పర్మనెంట్గా అవుతుందండి, కొన్నిసార్లు పర్మనెంట్గా కాకుండా మీకు మరీ విపరీతంగా అంత ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట. కొంతమందికి 2-3 సంవత్సరాల దాకా కూడా రాలేదండి. అలా మనకి సందర్భాలు ఉంటాయి, దానికి అలా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మా దగ్గర యూస్ చేసే టెక్నాలజీ బయట వేరే చోట్ల యూస్ చేసే టెక్నాలజీకి తేడా ఉంటుందండి. మేము యూస్ చేసే టెక్నాలజీలో మీకు ట్రిపుల్ వేవ్ లెంత్ ఉంటుందండి. ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ యూస్ చేయటంతో మీకు చర్మంలో ఉన్న ఈ పర్టికులర్ హెయిర్లో డిఫరెంట్ డెప్స్లో టార్గెట్ చేస్తుందండి. నేను చెప్పాను కదండి, ఇలా మెలనిన్ వెళ్ళి మనకి జుట్టు దగ్గర ఉన్న దానికి కరిగించి వేడి తయారు చేయటంతో స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అవుతుందని. ఈ డెప్త్ తోటి కాకుండా మిగతా 2 డెప్త్స్ తోటి కూడా మనం కవర్ చేస్తాం అనమాట. అంటే సూపర్ఫిషియల్గా ఉన్న జుట్టుకి అలానే కింద ఉన్న జుట్టుకి కూడా మనం టార్గెట్ చేయటంతో బాగా స్ట్రాంగ్గా ఉండాల్సిన జుట్లన్నీ సన్నగా పల్చగా మారుతుందన్నమాట. అయితే ఇది మగవాళ్ళలో చాలా ఇబ్బందికరంగా ఉన్న సిట్యుయేషన్స్లో తప్పకుండా చేస్తామండి. పైలోనైడల్ సైనస్ ఉన్నప్పుడు మనం దాదాపుగా మెడ దగ్గర నుంచి అలానే తుంటి దాకా మనం మొత్తం లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేస్తామండి. అలానే ప్రొఫెషనల్స్కి నేను చెప్పాను కదండి, వాళ్ళకి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ అండి. మంచి ట్రిపుల్ వేవ్ లెంత్ తోటి మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దీని గురించి మేము రీసెర్చ్ చేసి మంచి రిజల్ట్స్ కూడా మేము తెచ్చుకున్నామండి. దీనికి తగ్గట్టుగా కూడా మేము కొన్ని ఆర్టికల్స్ కూడా జర్నల్స్లో కూడా పబ్లిష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇదండి, లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మగవాళ్ళకి కూడా చేయొచ్చు. అది చేస్తూ కూడా మనం రిజల్ట్స్ అనేటివి మంచిగా సాధించి తప్పకుండా దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు లైక్ చేసి అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో కోసమని నోటిఫికేషన్ నొక్కొచ్చండి. మీకు ఎటువంటి అయినా స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టి దానికి తగ్గట్టుగా మేము వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ మీకు చేస్తామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.